కార్తీక పురాణం అధ్యాయం 21 పురంజయ అపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడియైన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీకురలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ భల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రధికులతో రధికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్ధమును భటులన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి. ఓ అగస్త్యమునీంద్ర! అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వని జేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడువలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారిబిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలముచేత వేయబడిన ఆ బాణములు సర్పములవలె పోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే: క్షత్రియా, వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథని, ఛత్రమును, వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకునుని ధనుస్సుకు చేర్చి నారిని చెవివరకు లాగి కోపముతో కాంబోజునితో ఇట్లనియెను: రాజా, సూర్యుడు వౌదువుగాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 ఇచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్యసరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమియందుపడిరి. అన్యోన్య సరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొక భటుడు ధనుస్సును ధరించి నారిబిగించి అన్య భటునితో ఇట్లనియే: తిరుగు, వెనుకకు తిరుగు, నా ముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు సూరుడవుగదా, ఇట్లు చేయవచ్చునా? తా ఓ ముని, ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని జేయుచు సింహగర్జనములను జేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూనీరముల నుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము సూరులను, భటులను బంగారపుకట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ, ఇనుపనారాచములతోనూ, ఇనుప అలుగులుగల బాణములతోనూ, ఖడ్గములతోనూ, పట్టసములతోనూ, ఈటెలతోనూ కొట్టుకొనిరి. గుర్రపు రౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగుబంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రధికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనగి ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్ఛాదిత లైన అపస్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు, వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంబోజుడు మొదలగు రణకోవిదులైన సూరుల చేతను, ఇతర రాజుల చేతను, సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగుర్పుడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులను యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి అందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ బేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోనూ, గద్దలతోనూ, మాంసాసనులతో ప్రకాశించుచుండెను.
కాంబోజరాజునకు 13 అక్షౌహిణీలసేనయున్నది. 3 అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతోడుటకును తన రాజ్యము శత్రురాజులచేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచేయమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తి సేవజేయుము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికానక్షత్రముతో కూడినది. కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పములచేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవింద, నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తీక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలుగల విష్ణుచక్రము పంపును. కార్తీకమాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను. నీ అధర్మవర్తనము వలన అపజయము గలిగినది. ఇక ముందు సద్ధర్మ పరుడవుగమ్ము. అట్లైన కొనియాడదగినవాడవగుదువు. ఓ రాజా, కార్తీక వ్రతమాచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము గలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. కార్తీక పురాణం అధ్యాయం 21 సమాప్తం.